వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్ లో వరుణ యాగం పూర్ణాహుతిలో సీఎం రేవంత్ దంపతులు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు. రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణ యాగంలో సీఎం రేవంత్ ప్రార్థనలు. వర్షాలతో ప్రాజెక్టులు నిండాలని నాగార్జున సాగర్ లో మహావరుణ యాగం. రౌడీయిజాన్ని సహించాం, ప్రజలకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్యాంగ్ వార్లను పూర్తిగా అరికట్టామని సీఎం చంద్రబాబు వెల్లడి. రౌడీ మూకలకు పీడకలగా ఉంటామన్న సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం. 2 ఏళ్లలో ప్రతి రెవెన్యూ గ్రామానికి భూ సర్వే ఉంటుందన్న మంత్రి పొంగులేటి. భూముల సమగ్ర సర్వేతో యజమానులకు భద్రత ఉంటుందని వెల్లడి. భూములకు ఆధార్ తరహాలో భూధార్ జారీ చేస్తామని వ్యాఖ్య. భూ రికార్డుల ప్రక్షాళనలతో వివాదాలు తగ్గుతాయన్న మంత్రి పొంగులేటి. అనుమతినిచ్చి ర్యాలీలను అడ్డుకుంటున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పం పులివెందులలో పోలీసు లాఠీచార్జిపై సజ్జల ఆగ్రహం. వైసీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఉపయోగిస్తున్నారని ఆరోపణ. చివరి నిమిషంలో ర్యాలీలపై ఆంక్షలు సరికాదని వ్యాఖ్య. విద్యార్థులపై పోలీసుల చర్యలపై అమిత్ షా సమాధానం ఇవ్వాలన్న రాహుల్. విద్యార్థులపై లాఠీచార్జ్కు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్. విద్యార్థుల హక్కులపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని వ్యాఖ్య. విద్యార్థుల ఘటనపై పార్లమెంట్లో పూర్తి చర్చ జరగాలని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో గ్యాంగ్ వార్లు, రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గతంలో ఉన్న గ్యాంగ్ రివరైల్స్ కు అడ్డుకట్ట వేశామని చెప్పారు. రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తాను రౌడీయిజానికి పాల్పడే వ్యక్తిని కాదని, అయితే రౌడీ మూకలకు మాత్రం పీడకలగా ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు మాజీ సీఎం జగన్ రెడ్డి తప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. తన ప్రభుత్వం నిర్మించిన మౌలిక వసతులను కూడా గత ప్రభుత్వం తమనిదిగా చెప్పుకుంటోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి అభివృద్ధి కంటే విధ్వంసమే వారి లక్ష్యమని విమర్శించారు. ఆ రోజే మళ్ళా మీకు ఫోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు పట్టాదార పాసు పుస్తకం ఇవ్వగానే మళ్ళా నా ఫోన్ వస్తుంది. దేనికోసం? మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, మీరు ఎలాంటి బాధలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధిలో మీరు చూస్తే ఇక్కడే ఈ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది. కొల్లేరు మొత్తం చేపల చెరువులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తాయి, తాగడానికి మాత్రం మంచినీళ్ళు కనపడవు. అలాంటి సమస్య ఉంటుంది. అందుకనే ఈరోజు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి మీకు నీళ్లు ఇవ్వడానికి 36 కోట్ల రూపాయలు ఒక్క కైకలూరికి శాంక్షన్ చేశాం. వీలైనంత తొందరలో ప్రతి ఆడబిడ్డ కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుకునే పరిస్థితి రావాలి. అది కూడా చేసి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో రెండో సమస్య రోడ్ల సమస్య. ఎన్నిసార్లు వేసిన రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా, దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు. అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్షం ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. అందుకే రోడ్ల మీద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీ ప్రాంతంలో ఎక్కువ ఆలోచిస్తున్న, కృష్ణా కూడా కొంత ప్రాంతం, వీలైతే సిమెంట్ రోడ్లు పోతే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అయితే నా ఆలోచనకు కూడా ఖజానా కూడా సహకరించాలి. నేను అందుకే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి,
ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మీకు ఖర్చు పెట్టాలనేది ఎన్డీఏ సిద్ధాంతం. లేకపోతే ఇది సస్టైన్ కూడా కాదు. ఏదేమైనా మీరే. వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ లో మహావరుణ యాగం నిర్వహించారు. విజయ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు ఋత్వికుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, ప్రాజెక్టులు నీటితో నిండాలని, పంటలు బాగా పండాలని యాగంలో సంకల్పించారు. ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వరుణ దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర రైతాంగం సంతోషంగా ఉండాలని, సాగునీటి సమస్యలు తొలగిపోవాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాజా గట్టి మేళం హనుమకొండ జిల్లా కమలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సభా వేదికపైనే మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందని మంత్రులు విమర్శించారు. అప్పుల భారం కారణంగా పనులు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించి ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రులు తెలిపారు. దీనిపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పంపిణీ చేస్తున్న ఇళ్లన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించమని ఆయన వాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని పెళ్లికి తలచినా పేదవాడి పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
సభకు నమస్కారం. ఈరోజు డిఎస్సీ నియామకాలపై వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సీ అవకతవకలపై తమ పోరాటం నిజాయితీగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులపై కాదని స్పష్టం చేశారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన వారిపైనే తమ పోరాటమని తెలిపారు. నిజాయితీగా ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. స్పోర్ట్స్ కోటా అంశంపై కేతిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3% పెంచి కొత్తగా దాదాపు 30 మందిని అందులో చేర్చారని ఆరోపించారు. వారికి సర్టిఫికెట్లు ఎవరిచ్చారన్న అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ 39 సర్టిఫికెట్లు, కూనా రవికుమార్ 38 సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. పోటీల్లో గెలిచిన వారికి కూడా కేవలం స్పోర్ట్స్ లో పాల్గొన్న వారికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చారని అన్నారు. ఇదే తమ ప్రధాన అభ్యంతరమని కేతిరెడ్డి తెలిపారు. పక్కన పెట్టింది మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంకా డిఎస్పీలు ఆర్డీఓ వాళ్ళందరూ పోయినా వాళ్ళందరూ దొంగ ఉంటే మరి మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినది ఏదైనా గాని పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారని వేయటంలా. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయాలు? మీరు గతంలో ఇది పట్టుకోప వేరే వాళ్ళకి ఇద్దా అతనికి ఎందుకు మాకు అనుమానాలు వచ్చినాయి? గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకాల వల్ల 2% ఉండే స్పోర్ట్స్ కోటాని 3% చేసినారు. ఎవరు చేసినారు? జీవో నెంబర్ 4 అని 47 అని 30 దాకా కొత్తవి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొత్తవి స్పోర్ట్స్ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మామూలు దాంట్లోకంతా ఎవరు సర్టిఫికెట్లు ఇచ్చేవాడు? విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ ఇస్తున్నాడు. అదేవిధంగా కూనా రవికుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక 38 ఇచ్చినాడు, ఈయన ఒక 39 ఇచ్చినాడు. ఇది కదా మాకు అనుమానం వస్తా ఉండేది. ఎవరైనా గాని క్రికెట్ ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇస్తారే తప్ప ఆడిన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చుకుంటూ పోతా అంటారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఏం జరిగింది? మొన్న నెంబర్ 1 వచ్చిన వాళ్ళకి ఈలే, బంగారు వచ్చిన వాళ్ళకి ఈలే, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చినారు. ఇది మేము పెట్టే అభ్యంతరం. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఈ విధంగా ఇచ్చినారు. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయండి అని ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు ఇప్పటి వరకు? ఇంతమంది అడుగుతున్నారు కదా, ప్రతిపక్షానికి కూడా మీకు గుణపాఠం లాగుండాలి. ఎంక్వైరీ చేసేసి ఆ రిపోర్ట్ ముందర పెట్టండి. రోజుకు ఒకరు వచ్చి మాట్లాడిచ్చేది ఎందుకు? రోజుకు మా మీద మాట్లాడిన వాళ్ళందరూ ద్రోహులు అనే పద్ధతిలో ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇది అత్యంత ప్రమాదకరం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీల నిర్వహణకు పోలీసుల నుంచి ముందుగానే అనుమతులు తీసుకున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి ర్యాలీలో పాల్గొనవద్దంటూ పోలీసులు హడావిడిగా నోటీసులు జారీ చేయడం ప్రారంభించారని ఆరోపించారు. కుప్పం, పులివెందుల ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ కు పాల్పడ్డారని విమర్శించారు. కుప్పంలో రోడ్డుపైకి వచ్చి అభ్యంతరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలకు పోలీసులు రక్షణగా నిలిచారని ఆరోపించారు. ఒకవైపు అనుమతులు ఇచ్చి మరోవైపు ర్యాలీలను అడ్డుకోవడం ఏంటని సజ్జల ప్రశ్నించారు. ప్రతిపక్ష కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. వైసీపీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఎవరు వచ్చి పాల్గొనొద్దు, టెర్రరైజ్ చేసే కేసులు పెడతాం. ఎవరన్నా వచ్చి పొరపాటున పార్టిసిపేట్ చేస్తే కేసులు పెడతాం. ఏందా ఇదేం డెమోక్రటిక్ కంట్రీనా లేక ఇంకేదన్నా? ఓ ప్రజాస్వామ్యముగా మినిమం రైట్ ఏది ఉందో నీ పోలీసు వ్యవస్థ ఉండేది దేనికోసం? ఎక్కడన్నా తప్పులు జరిగితే అది చేయడానికి, కరెక్ట్ చేయడానికి, లేదా వాళ్ళని పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, ఇంకోని చేయడానికి. రియల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి జోలికి పోలీసులు పోవట్ల. ఎవరన్నా పోవాలనుకున్నా అంత తీరిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, లేదా వాళ్ళు ఎక్కడ కూడా పీస్ఫుల్ గా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఎట్లా అడ్డంకులు క్రియేట్ చేయాలా, ఏ రకంగా దౌర్జన్యంగా టెర్రరైజ్ చేసి
అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ పార్టీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళను టెర్రరైజ్ చేయాలా? ఇప్పుడు అది దాటి సామాన్యుల మీదకి పోయినట్లు అందరి మీద కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈ రోజు ఉన్న వేల మంది పోలీసులు నిజంగా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా అంత ఎఫిషియెంట్గా వాళ్ళ దాని మీద డ్యూటీల మీద ఇది వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉండదు రాష్ట్రంలో. దాన్ని గాలికి వదిలేసినారు. ఎక్కడైతే పీస్ఫుల్గా చేస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలిగించని వీటి మీద మాత్రం ఎక్కడ లేని ఆంక్షలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. దేనికంటే భయపడుతున్నారు. కాబట్టి ఏమంటున్న ప్రతి మాట వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పలుకుతున్న ప్రతి పలుకు, ఆయన ఎత్తి చూపుతున్న ప్రతి అంశం అది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పో లేదా మోసమో లేదా దగానో లేదా దుర్మార్గమో కనుకే దానికి ప్రజల నుంచి స్పందన వస్తోంది కనుకే వణికిపోతున్నారు. ఇంకా దాన్ని రాకూడదు, బయటికి రాకూడదు. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంత ప్రయత్నం చేస్తే అంత బంతి కదా గోడ కొడితే ఎట్లయితే వస్తుందో, నేల కొడితే ఎట్లా పైకి ఎగురుతుందో అట్లే అవుతుంది. ప్రజలు కూడా ఇవి కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇష్యూ మనం చూస్తే ఈరోజు జరిగిన చోట 2-3 అందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో అక్కడ పోలీసులు బిహేవ్ చేసిన పద్ధతి అంటే పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికో శాంతి భద్రతలకు భంగం మేము ఎక్కడ కలిగిస్తాము, ఊరేగింపు తీస్తామని అనింది. దానికి కాదు వాళ్ళు ఉండేది. అధికార పార్టీకి ఇది కట్టడానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికో, అధికార పార్టీని కొమ్ముగాయడానికో, అధికార పార్టీ వాళ్లకు వాళ్ళు దాడి చేయడానికి అనుకూలంగా మా వాళ్లను కట్టడి చేసో బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేశారనేది. అది కూడా మిగిలిన చోట్ల పులివెందులలో లాఠీచార్జ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఇంకా కొన్ని చోట్ల ఇదేంది ఆపే ప్రయత్నం చేశారు. ఇది మరీ బరితెగించి కుప్పంలో టీడీపీ కార్యకర్తల కంటే, పసుపు చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు బిహేవ్ చేసి కర్నూలులో డిఎస్సి నియామకాలపై జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించారో తెలుసుకోవాలని సూచించారు. అనుభవం లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయని విమర్శించారు. డిఎస్సి నిర్వహణలో ఎమ్మెల్యేలకు ప్రత్యక్ష పాత్ర ఉండదని, అలాంటప్పుడు నియామకాలపై తాను చెబుతానని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. డిఎస్సి విషయంలో వారు ఎలా జోక్యం చేసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను కొండారెడ్డి బురుజు వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేయించిందని ఆరోపించారు. పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డిఎస్సిలో ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటా నియామకాలలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఫెడరేషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా స్పోర్ట్స్ కోటా భర్తీ చేస్తారా అని నిలదీశారు. పాలకపక్షం పోలీసుల గొంతు నొక్కుతోందని ఆరోపించారు. ర్యాంక్ అసలు ఎగ్జామినేషన్ ఎట్లా తీసుకుంటారు? ఎగ్జామినేషన్ రాసినాక ర్యాంక్ ఎట్లా వస్తుంది? ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు వద్దని చెప్పి ఎట్లా మానుకుంటారు? ఇది ఒకరితోనే ఆగిపోయి ఉంటుంది అనేది ఎట్లా ఖచ్చితంగా చెప్పగలుగుతాం? నంబర్ 1. నంబర్ 2, ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉంది, స్పోర్ట్స్ కోటాలో ఇన్ని ఉన్నాయి. సో ఏ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? మీరు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చినారు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవేళ క్రికెట్ ఆడుతున్నారు అంటే దానికి ఎట్లా పెట్టినారు? రంజీ ఆడినట్లా, నేషనల్ ఆడినట్లా, ఏం పెట్టినారు? ఒకవేళ లేదు హాకీ ఆడినారు, నేషనల్స్ ఆడినట్లా, స్టేట్ ఏదో ఒకటి ఉండాలి కదా. దానికి వాళ్ళు సమాధానం ఏమంటున్నారు? ఫెడరేషన్ సర్టిఫికెట్ అంటున్నారు. ఎన్నో ఫెడరేషన్స్ ఉంటాయి. ఫెడరేషన్ సర్టిఫికెట్కు మీకు ఏ విధంగా దానికి శాంక్టిటీ ఉంటుంది? ఏ ఫెడరేషన్ అయినా ఏ సర్టిఫికేట్ అన్నీ ఇవ్వచ్చు. నేను కూడా మీ అందరి 10 మంది ఉంటే మీ అందరూ ఒక ఫెడరేషన్ పెట్టుకొని ఒకరు క్యారమ్ బోర్డు బాగా ఆడతారని, దాంట్లో ఏమి బ్రిడ్జ్ కూడా ఉంది, మళ్ళీ కార్డ్స్ కూడా. అంటే ఒకరు క్యారమ్ బోర్డు బాగా ఆడతారని ఒకరికి సర్టిఫికెట్, ఒకరికి మీరు ఖోఖో ఆడతారని ఒకరికి సర్టిఫికెట్, ఒకరు షటిల్ అని సపరేట్, ఎట్లంటే అట్లా ఇచ్చుకోవచ్చు. దానికి శాంక్టిటీ ఎట్లా అని. ఇప్పుడు ఏదైనా పెట్టండి. గేమ్ పెట్టినప్పుడు మీరు దాన్ని అంటే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఎట్లా పెడుతున్నారు? మీరు ఎట్లా పెట్టాలి? ఇప్పుడు నేషనల్స్ ఆడినారు కాబట్టి నేషనల్స్ ఆడిన వాళ్ళకి ఇచ్చే ఓకే, నో ప్రాబ్లం. లేదు రంజీస్ ఆడిన వాళ్ళకంతా ఇచ్చేస్తారు. స్టేట్ రిప్రజెంట్ చేసినారు ఓకే, డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి పెట్టండి. అంతేగాని ఎటువంటి ఒక రూల్ లేకుండా ఫెడరేషన్ సర్టిఫికెట్ మీద పెడుతున్నారు. వివిధ రకాల ఆటలు పెడుతున్నారంటే దీనికి శాంక్టిటీ ఎక్కడ ఉంది? సో మనకు 400 పోస్టులు అందాజుగా శాంక్టిటీ లేకుండా, రూల్ లేకుండా ఒకవేళ సెలెక్షన్ అనేది జరిగినప్పుడు మిగతా 400 ఇస్ నాట్ స్మాల్ నంబర్ కదా. అంత పెద్ద నంబర్కు సెలెక్షన్ జరిగినప్పుడు ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎంత మటుకు కరెక్ట్ అనేది ఇప్పుడు దాన్ని రాజకీయంగా చేసేదాన్ని. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రతిపక్షం ఏమంటున్నారు? ఏదైతే డౌట్ఫుల్ సెలెక్షన్ ఉందో డౌట్ఫుల్ సెలెక్షన్ మీద ఆయన సమ్ కరెక్టివ్ యాక్షన్ ఏం తీసుకుంటారు? మీరు ఇది ఇట్లా నడిపిస్తారా? కరెక్టివ్ స్టెప్, కరెక్టివ్ యాక్షన్. ఇప్పుడు జనరల్గా ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఈ విధంగా పొరపాటు జరిగింది, మాకు దీని మీద ఒక డౌట్ ఉంది అని చెప్పినప్పుడు ఒకవేళ ఉంటే ఒప్పుకొని రైట్ రాయాలి, రైట్ ఇది ఉంది, ఈ సెక్షన్
ఈ సెక్షన్ విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్కు ఎవరు అనుమతి ఇచ్చారో కేంద్రం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. విద్యార్థులపై కాల్పులకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చి ఉంటే అది తప్పు అవుతుందని, ఆదేశాలు ఇవ్వకపోతే తన బాధ్యత నిర్వర్తించడంలో విఫలమైనట్టేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విద్యార్థులపై పోలీసుల చర్యలకు బాధ్యత ఎవరిదో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరారు. విద్యార్థుల హక్కులు, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అన్నారు. ఘటనపై స్వతంత్ర విచారణ అవసరమని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రామ మందిరానికి సంబంధించిన అంశంపై కూడా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. If he ordered it, he is guilty of getting our children shot. And if he didn't know about it happening, he's incompetent. Either way, he should go. This was the discussion. Second, there were two other conditions. First condition, I explained to you that we want to understand clearly who's responsible, who's culpable. Second, the Prime Minister apologizes for what has happened. And third was the issue of the Ram Temple theft, which Khargeji has elaborated upon. People very close to the Prime Minister have stolen from the Ram Mandir. These are the three issues. So now Mr. Amit Shah suddenly saying that he is ready to speak. We're not interested in his fantasy conversations. We're interested in whether he authorized or didn't authorize the shooting of our children. First, he should make that abundantly clear. After that, the question of any discussion arises. That is the situation. And that is what the opposition is demanding. That is what we've been demanding for the last 15 days. And that is what we are continuing to demand. The other thing I'd like to point out is the character of the Prime Minister and the Home Minister. For 15 days, neither of them has had the courage, and I'm saying courage and stressing courage, neither of them has had the courage to come to the house. Neither of them has had the guts to own up to what they have done. So that is for our students to see and understand that neither the Home Minister of this country nor the Prime Minister of this country think that what was done to you in Delhi, the brutality that was carried out in Delhi, is worth commenting on. This is what the real issue is. మావోయిస్టులకు ఒకప్పుడు అడ్డాగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు స్వేచ్ఛగా అడుగుపెట్టారని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. పోలీసు అధికారుల ప్రత్యేక బృందంతో కలిసి ఆయన కర్రెగుట్టను స్వయంగా సందర్శించారు. ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిశితంగా పరిశీలించారు. గతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ప్రభుత్వ అధికారులు, సాధారణ ప్రజలు వెళ్లేందుకు భయపడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని డీజీపీ పేర్కొన్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అన్ని శాఖలకు చెందిన అధికారులు ఎలాంటి భయం లేకుండా కర్రెగుట్టలో స్వేచ్ఛగా తిరిగారని తెలిపారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయాలని అధికారులకు సూచించారు. రహదారులు, మౌలిక వస్తువులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని డీజీపీ పరిశీలించారు. భద్రతా పరిస్థితులను కూడా సమీక్షించారు. ప్రజల్లో భద్రతా భావన పెంచేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా మావోయిస్టులని పూర్తిగా వారి ఈ హైడౌట్, ఈ డెన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇక్కడ వాళ్ళని తరిమివేయడం. చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఎప్పుడు కూడా మిలిటరీ ప్లాటూన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఆసరగా ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని వారి ఆపరేషన్స్, సెక్యూరిటీ దళాలు, పోలీస్ బృందాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేసేవారు గతంలో. ఇది దాటుకొని కావాలంటే చాలా కష్టంగా ఉండేది. మీరు ఇప్పుడు కూడా చూశారు, మెయిన్లాండ్ నుండి ఏటూరు నగరం ఆ ప్రాంతం నుండి మొత్తం పామనూరు ప్రాంతం అంతా దాటుకొని ఇక్కడ రావాలంటే ఎంత, రోడ్డు వేసిన తర్వాత కూడా ఎంత కష్టసాధ్యం అనేది. సో ఈ ఆపరేషన్ కగార్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రే హౌండ్స్, టీజీఎస్పీ మరియు లోకల్ పోలీస్, అటువైపు నుంచి సిఆర్పిఎఫ్ పెద్ద ఎత్తున వారి కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ దళాలు, ఇవన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ 6 నెలల పాటు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ ప్రాంతాన్ని ఇక్కడ నుండి మావోయిస్టులని ఇక్కడి నుంచి పంపించేయడం, చాలామంది దీని తర్వాత వచ్చి సరెండర్ అయ్యారు. దాదాపు 700 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోనే సరెండర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్, మరి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్స్లో చనిపోవడం లేకపోతే సరెండర్ కావడం జరిగింది. దీంతో ఒరిస్సా, గడ్చిరోలి, ఏపీ మరియు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా దాదాపుగా అందరూ కూడా సరెండర్ అయ్యారు. ఇప్పుడు కేవలం సెంట్రల్ కమిటీ వాళ్ళ జనరల్ సెక్రటరీ ముప్పాల్ లక్ష్మణ్ రావు ఇలియాస్ గణపతి భార్య ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా లొంగిపోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి రీహాబిటేషన్ కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వాళ్ళ రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇతర ఆర్థికంగా సహాయం చేయడం, ప్లాట్స్ ఇవ్వడము. తెలంగాణలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో వచ్చే 2 ఏళ్లలో భూముల సమగ్ర సర్వే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లా ఎల్కదుర్తిలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన భూ రికార్డుల ప్రక్షాళనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించిన ప్రతి అంగుళాన్ని సర్వే చేసి భూ యజమానులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యక్తులకు ఆధార్ కార్డు ఉన్నట్లే భూములకు కూడా భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి రైతులు భూ యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూభారతి కార్యక్రమం ద్వారా రికార్డుల ప్రక్షాళన చేపడుతున్నట్లు తెలిపారు. భూముల వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉండేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నామని చెప్పారు. భూ వివాదాలు తగ్గించేందుకు సమగ్ర సర్వే ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. కారణంగా పేరుకి మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఆఫీసులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 600 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు, అదే రకంగా ఆర్డీఓ ఆఫీసులు యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరంలో పూర్తి చేసే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం వాటన్నింటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ విలేజ్ ని ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎట్లయితే ఆధార్ ఉందో ఆ పార్సిల్ ఆఫ్ ల్యాండ్ కి, ఆ పార్సిల్ ఆఫ్ భూమికి కూడా భూదారునిచ్చి కోఆర్డినేట్స్ తో వాళ్ళ మ్యాప్ను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా మొదలెట్టాం. రైతుల సహకారంతో, ప్రజల దీవెనలతో భూ ప్రక్షాళన ద్వారా భవిష్యత్తులో భూములనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా విధంగా ఒక భరోసా, భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుందని కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అంశంపై పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. హోంమంత్రి అమిత్ షా సభలో కేవలం ప్రకటన చేయడం మాత్రమే కాకుండా ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇస్తారని తెలిపారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలకు సంబంధించిన అంశాన్ని సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోకుండా చర్చలో పాల్గొనాలని రిజిజు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్లో చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. पूरा डिबेट डिस्कशन का जवाब भी देंगे और हमने अभी बिजनेस एडवाइजरी कमेटी का बैठक में कह दिया है कि छात्र आंदोलन को लेकर के सरकार पूरी तरह फुल फ्लेज डिस्कशन के लिए तैयार है और एक एक पॉइंट को जवाब देने के लिए तैयार है और विपक्ष हंगामा करके डिस्टर्ब नहीं करना चाहिए. तो हमने अपना ऑफर दे दिया है. अब कांग्रेस और समाजवादी अपोजिशन पार्टी में कुछ मतभेद है, आपस में कुछ मतभेद है, वो सुलझा ले. हम तो चर्चा के लिए, छात्र का मामले है, हम चर्चा के लिए तैयार है. लेकिन सर गौरव गोगोई अभी आकर बोल के गए कि हमें 2 विषय पे डिस्कशन करना है. हमने अपना बात रख दिया है, अब समाजवादी कांग्रेस का जो डिफरेंसेस है वो आप लोग देख लीजिए.
నాగార్జున సాగర్ లో వరుణ యాగం పూర్ణాహుతిలో సీఎం రేవంత్ దంపతులు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు. రైతులు సుభిక్షంగా ఉండాలని వరుణ యాగంలో సీఎం రేవంత్ ప్రార్థనలు. వర్షాలతో ప్రాజెక్టులు నిండాలని నాగార్జున సాగర్ లో మహావరుణ యాగం. రౌడీయిజాన్ని సహించాం, ప్రజలకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్యాంగ్ వార్లను పూర్తిగా అరికట్టామని సీఎం చంద్రబాబు వెల్లడి. రౌడీ మూకలకు పీడకలగా ఉంటామన్న సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం. 2 ఏళ్లలో ప్రతి రెవెన్యూ గ్రామానికి భూ సర్వే ఉంటుందన్న మంత్రి పొంగులేటి. భూముల సమగ్ర సర్వేతో యజమానులకు భద్రత ఉంటుందని వెల్లడి. భూములకు ఆధార్ తరహాలో భూధార్ జారీ చేస్తామని వ్యాఖ్య. భూ రికార్డుల ప్రక్షాళనతో వివాదాలు తగ్గుతాయన్న మంత్రి పొంగులేటి. అనుమతినిచ్చి ర్యాలీలను అడ్డుకుంటున్నారన్న సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పం పులివెందులలో పోలీసు లాఠీచార్జిపై సజ్జల ఆగ్రహం. వైసీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఉపయోగిస్తున్నారని ఆరోపణ. చివరి నిమిషంలో ర్యాలీలపై ఆంక్షలు సరికాదని వ్యాఖ్య. విద్యార్థులపై పోలీసుల చర్యలపై అమిత్ షా సమాధానం ఇవ్వాలన్న రాహుల్. విద్యార్థులపై లాఠీచార్జ్కు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని డిమాండ్. విద్యార్థుల హక్కులపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని వ్యాఖ్య. విద్యార్థుల ఘటనపై పార్లమెంట్లో పూర్తి చర్చ జరగాలని వెల్లడి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి